వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసారా పోస్ట్ వేసింది ఏంటి? ఫోటో మార్ఫింగ్. నారా లోకేష్ గారి ఫోటో మార్ఫింగ్ చేసి మరీ వేశాడు. ఒకసారి చూడండి. ఇలాంటి పోస్టులు వేసేది ఎవరు వేస్తారండి? పిల్ల బచ్చాగాళ్ళే వేస్తారు. నువ్వు పిల్ల బచ్చాగాడివా జగన్మోహన్ రెడ్డి? నాకు తెలియక అడుగుతున్నా. రాష్ట్రానికి ఒక సీఎంగా చేసావు. ఎంత హుందాతనంగా ఉండాలి? కాస్తైనా సిగ్గు లేకుండా ఇలాంటి ఫోటో మార్ఫింగ్ నువ్వే చేస్తే నీ పిల్ల బచ్చాలు నువ్వు జీతాలు ఇచ్చి పెంచి పోషించే సోషల్ మీడియా సైకో బ్యాచ్ ఇంకెంత దారుణంగా ప్రవర్తిస్తారు? ఒక్కసారి 2019-24 మధ్య వైసీపీ సోషల్ మీడియా మొత్తం వెతికితే ఇంతకంటే దారుణమైనవి నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని, నారా లోకేష్ గారి భార్యని, నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ మహిళా నాయకుల్ని, కార్యకర్తల్ని ఫోటో మార్పింగ్ చేసిన ఎన్ని లక్షలు దొరుకుతాయి. నువ్వు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నావు. మాజీ ముఖ్యమంత్రి అనేవాడు ఎంత హుందాతనంగా ప్రవర్తించాలి? ఇదా నీ హుందాతనం? నీ హుందాతనం ఇది. నారా లోకేష్ గారి ఫోటో మార్ఫింగ్ చేసి దాని మీద పోస్టులు వేసుకునే స్థాయి నీది. కాస్త కూడా సిగ్గు లేకుండా ఈ పోస్టు వేసి పబ్లిక్గా నువ్వేంటి, నీ బుద్ధి ఏంటి తెలిసేలా చేసావు. అసలు నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు కావాలి? ఇలా ఫోటో మార్ఫింగ్లు చేయడానికి కావాలా నీకు ప్రతిపక్ష హోదా? ఇప్పటికీ నీ సాక్షి మీడియా వేదికగా మహిళల్ని, రాష్ట్ర మహిళల్ని అవమానిస్తే ఇప్పటికీ క్షమాపణ కోరలేదు నువ్వు. నీకంత నామోషి ఏంటి? నీకంత అహంకారం ఏంటి? సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి శంకర జాతి అని మహిళల్ని అవమానిస్తే ఇప్పటికీ క్షమాపణ అడగలేదు నువ్వు. నీకంత నామోషి ఏంటి? ఇదే రాష్ట్ర ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించారు కదా. ఆ రాష్ట్ర ప్రజల్ని, ఆ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని క్షమాపణ అడగడానికి నీకు అంత అహంకారం అడ్డొస్తుందా? నీకు ప్రతిపక్ష హోదా కావాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసారా పోస్ట్ వేసింది ఏంటి? ఫోటో మార్ఫింగ్. నారా లోకేష్ గారి ఫోటో మార్ఫింగ్ చేసి మరీ వేశాడు. ఒకసారి చూడండి. ఇలాంటి పోస్టులు వేసేది ఎవరు వేస్తారండి? పిల్ల బచ్చాగాళ్ళే వేస్తారు. నువ్వు పిల్ల బచ్చాగాడివా జగన్మోహన్ రెడ్డి? నాకు తెలియక అడుగుతున్నా. రాష్ట్రానికి ఒక సీఎంగా చేసావు. ఎంత హుందాతనంగా ఉండాలి? కాస్తైనా సిగ్గు లేకుండా ఇలాంటి ఫోటో మార్ఫింగ్ నువ్వే చేస్తే నీ పిల్ల బచ్చాలు నువ్వు జీతాలు ఇచ్చి పెంచి పోషించే సోషల్ మీడియా సైకో బ్యాచ్ ఇంకెంత దారుణంగా ప్రవర్తిస్తారు? ఒక్కసారి 2019-24 మధ్య వైసీపీ సోషల్ మీడియా మొత్తం వెతికితే ఇంతకంటే దారుణమైనవి నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని, నారా లోకేష్ గారి భార్యని, నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ మహిళా నాయకుల్ని, కార్యకర్తల్ని ఫోటో మార్పింగ్ చేసిన ఎన్ని లక్షలు దొరుకుతాయి. నువ్వు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నావు. మాజీ ముఖ్యమంత్రి అనేవాడు ఎంత హుందాతనంగా ప్రవర్తించాలి? ఇదా నీ హుందాతనం? నీ హుందాతనం ఇది. నారా లోకేష్ గారి ఫోటో మార్ఫింగ్ చేసి దాని మీద పోస్టులు వేసుకునే స్థాయి నీది. కాస్త కూడా సిగ్గు లేకుండా ఈ పోస్టు వేసి పబ్లిక్గా నువ్వేంటి, నీ బుద్ధి ఏంటి తెలిసేలా చేసావు. అసలు నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు కావాలి? ఇలా ఫోటో మార్ఫింగ్లు చేయడానికి కావాలా నీకు ప్రతిపక్ష హోదా? ఇప్పటికీ నీ సాక్షి మీడియా వేదికగా మహిళల్ని, రాష్ట్ర మహిళల్ని అవమానిస్తే ఇప్పటికీ క్షమాపణ కోరలేదు నువ్వు. నీకంత నామోషి ఏంటి? నీకంత అహంకారం ఏంటి? సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి శంకర జాతి అని మహిళల్ని అవమానిస్తే ఇప్పటికీ క్షమాపణ అడగలేదు నువ్వు. నీకంత నామోషి ఏంటి? ఇదే రాష్ట్ర ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించారు కదా. ఆ రాష్ట్ర ప్రజల్ని, ఆ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని క్షమాపణ అడగడానికి నీకు అంత అహంకారం అడ్డొస్తుందా? నీకు ప్రతిపక్ష హోదా కావాలి.